వైనాట్ 175 అని చెప్పుకుంటా ప్రచారంలో కాన్ఫిడెన్స్ కు కట్అవుట్ లెక్క కనిపించిన జగన్ 11 సీట్లే వచ్చినాయని తేలే వరకల ఆవేదనకు ఐడి కార్డు లెక్క అయిపోయా పాపం. నా అక్క శిలిమల ఓట్లు ఏమయ్యాయో అని అనుకుంటా కుత్కే ఊలవడంగా మాట్లాడి ముంచుకొచ్చే కండ్ల నీళ్లకు మూత పెట్టి బాధని బయటికి గక్కేసిండు కూడా. ఆంధ్రాలో ఆడాడ అభిమానులు ఫ్యాన్ పార్టీ ఫ్యాన్లు కూడా ఉండి ఆడోళ్ళని నమ్ముకొని ఆగమైన జగనన్న అని అనుకుంటా మాట్లాడితే మందుబాబులు అయితే మమ్మల్ని నమ్ముకొని ఉంటే ఇంత నారాజు కాకుండా మహారాజు లెక్క ఉండేటోని కదా అని ఇట్లా ఉదారుస్తున్నారు. జగనన్న నా అక్క చెల్లమ్మలు ఓటేస్తారని చెప్పి అమ్మఒడి ఇచ్చావు, చేయూత ఇచ్చావు, చేదోడిచ్చావు, కాపునేస్తం ఇచ్చావు. ఇన్ని ఇచ్చినా వాళ్ళు నీకేమి ఇచ్చారు? చివరికి ఓటమిని ఇచ్చారు. అదే మా మగవాళ్ళకి నువ్వు మంచి మంది ఇచ్చుంటే ఈ రోజు నీకు అట్లీస్ట్ నువ్వు ఓడిపోయినా 40-50 సీట్లు ఇచ్చి ఉండేవాళ్ళు. నువ్వు ఆడవాళ్ళు నమ్మడం వల్ల కేవలం 10 సీట్లతో మిగిలిపోయావన్నా. ఈ అన్న జగన్ అంటే అభిమానంతో చెప్తుండా లేకుంటే మాకు ఇన్నేళ్ళు మంచి మంది లేదన్న కోపంతో చెప్తుండా తెలియదు కానీ ఈ అన్న మాటలు అయితే సోషల్ మీడియాలో మస్తు తిరుగుతున్నాయి. బాధలుండు పాపం మనసు బాలేదని మందు పూసినట్టు చేసి మంచిగా మాట్లాడదామని ఇప్పుడు ఎన్ని మందు ముచ్చట్లు ముంగటేసుకున్నా గానీ ఇంకేముందిలే అంతోడిసిపాయే, ఫ్యాన్ కండెన్సరే కాలిపాయే. అత్తది కొన్నేళ్ళు కోడలిది కొన్నేళ్ళు అన్నట్టే ఉన్నదిగా రాజకీయాల తీరు. ఆలు పోయి వీళ్ళు వచ్చినా వీళ్ళు పోయి వాళ్ళు వచ్చినా ఇవ్వదాలు చెల్లించుకుంటున్నారు. కార్ పార్టీ పవర్లు ఉన్నప్పుడు పైరవిలు చేయించుకొని చాలా మంది అనర్హులు కూడా పెన్షన్లు తీసుకుంటుర్రు అన్న మాటలు వినబడ్డాయి. ముఖ్యంగా భూమి జాగాలు బాగున్నోళ్ళు, కొడుకులు బిడ్డలు గవర్నమెంట్ జాబులు చేస్తున్నోళ్ళు, లక్షలు వేల రూపాయల కిరాయిలు వచ్చేవాళ్ళు కూడా పెన్షన్లు తీసుకుంటారని ఎంక్వైరీలు తేలిందట. అగో అసంటోళ్ళు అందరి పెన్షన్లు ఎగరగొడతామని అంటున్నాడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్. గత ప్రభుత్వంలో పైరవీలు చేసుకొని అర్హత లేని వాళ్ళు ఎవరైనా ఆసరా పెన్షన్ తీసుకొని ఉండి ఉంటే అది ఈ గవర్నమెంట్ అనే కాదు, ఏ పార్టీ అని చూడదు, అర్హుడైన వాడికే పెన్షన్ ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. పైరవీలు చేసుకొని ఎవడన్నా తీసుకున్నా ఆ పెన్షన్ ఊడిపోతుంది తప్ప ఇప్పుడు ఉండదు. నిజంగా ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్ళకే పెన్షన్ వస్తుందని కూడా ఈ వేదిక ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. నాట్ ఓన్లీ పాలేరు నియోజకవర్గం, రాష్ట్రంలో అయ్యాలేదో మాకు అధికారం ఉందని 30 ఏళ్ళోడికి పెన్షన్ ఇస్తే కళ్ళు మూసుకొని 70 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వకుండా ఉంటే కళ్ళు మూసుకొని ప్రభుత్వం ఉండదు. 30 ఏళ్ళకి ఇచ్చినోడికి కట్ చేస్తుంది, 70 ఏళ్ళు ఉన్నోళ్ళకి పెన్షన్ ఇస్తుంది. అది ఏ పార్టీ అన్నా కానీ ఇది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అప్పుడు పెన్షన్ల కోసం పైరవీలు చేయించుకున్నారు. వాళ్ళందరినీ ఎరేసి ఎగరగొడతామని అంటున్నాడు. ఖమ్మం జిల్లానే కాదు మొత్తం రాష్ట్రమంతా ఇదే పని చేయబోతున్నామని అంటున్నాడు. అయితే అర్హత లేకుండా పెన్షన్లు ఎట్లిస్తారు? అప్పుడు ఆఫీసర్లు గంత గుడ్డిగెట్ల పని చేసిరో తెలియదు. ఎవరికైనా పెడతానంటే ఆశ, కొడతానంటే కోపం వస్తుంది. సడన్ గా పెన్షన్లు ఆపేస్తామంటే పైరవీలతోటి పెన్షన్లు తీసుకున్న వాళ్ళకు బూగులే అవుతుంటది. అర్హత లేని వాళ్ళకు 10 మందికి ఇచ్చినా ఫరక్ పడదు కానీ అర్హత ఉన్న ఒక్కరికి పెన్షన్ కోత పెట్టినా అది మంచి పని అనిపించుకోవచ్చు సారు. మరి ఆ ముచ్చట జాగ్రత్త ఎంక్వైరీ చేసుకోవాలి. అనర్హులను ఏరేస్తే మంచిదే కానీ అర్హులకు అన్యాయం కాకుండా చూడుర్రి.